నేషనల్ పార్టీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలోకి వస్తుందా లేదా అనే సస్పెన్స్. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ పార్టీని యాక్టివ్ చేసే ప్రయత్నం. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు. సో ప్రత్యేక హోదా అంశం ఇంకా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతామంటూ ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. సో ఆ పార్టీకి ఉన్న స్కోప్ ఏంటి, ఈ పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే రీసెంట్గా గాజువాక నుంచి కూడా పోటీ చేస్తారు జేడీ లక్ష్మీనారాయణ గారు అనే ప్రచారం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇప్పటికిప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఏదో 50 సీట్లు 100 సీట్లు టార్గెట్ చేసి గెలవాలి, గెలుస్తానన్న భ్రమలు ఏం లేరు. సో ఆయన గుడ్ విల్ ఉన్నమాట నిజం. ఆంధ్రప్రదేశ్ సమాజంలో జనసేన అభ్యర్థిగా వైజాగ్ నుంచి పోటీ చేసి గణనీయమైన ఓటింగ్ కూడా తెచ్చుకున్నారు. గాజువాక స్థానంలో మెజారిటీ జేడీ లక్ష్మీనారాయణదే. సో ఆయనకు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్న ఆ గుడ్ విల్ కాస్త ఇప్పుడు ఆయనకు పెట్టుబడి, నిజంగానే వేరే పెట్టుబడి ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో ఉండేటువంటి గుడ్ విలే పెట్టుబడి. దాంతోపాటు ఆయన చాలా కాలంగా సమాజంలో అనేక వర్గాలతో కన్వర్జేషన్ నడుపుతున్నారు. రైతుల్ని కలవడము అంటే ఏదో ఆఫీస్ రూమ్కు పరిమితమైన కార్యాచరణ కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవడము, ప్రజా సమస్యలపైన స్పందించడము. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైన హైకోర్టులో పిల్లు వేశారు, గంగవరంలో వెళ్ళి తిరిగారు. సో క్షేత్రస్థాయిలో గత కొంతకాలంగా ఆయన తిరుగుతున్నాడు కూడా. అందువల్ల అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి, వాస్తవంగా పూర్వాశ్రమంలో ఆయన చేసిన ఉద్యోగానికి ఆయన రాజకీయ కార్యాచరణకు ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన ఒక అధికారిగా ఆ చట్టంలో ఆ పరిధిలో ఆయనకిచ్చిన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. కానీ అది పొలిటికల్తో లింక్ అయి ఉండడం వల్ల ఆయన ఇమేజ్లో అనివార్యంగా జగన్ అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణగా, ఆయన ఇంటి పేరు అయిపోయింది జేడీ కదా, ఆయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అయినా. సో అది జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు. సో ఉద్యోగమే ఇంటి పేరుగా మారిన పరిస్థితి. దానివల్ల ఆయనకు ఆ అవినీతికి వ్యతిరేకంగా ఒక నికార్సైన అధికారిగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో జగన్ అరెస్ట్ చేశాడు కనుక వైసీపీ వైపు నుంచి ఆయన పట్ల వ్యతిరేకత కూడా ఉండొచ్చు. టీడీపీ శ్రేణుల్లో ఆయన పట్ల అనుకూలత కూడా ఉండొచ్చు. అది ఆయనకు సంబంధం లేకుండా జరిగే పరిణామం. ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన నిర్వహించిన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాత్ర వల్ల. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే ఆయన వేరే పార్టీలో చేరాలి అంటే, ఇప్పుడు మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులాగా ఆయన వైసీపీలో చేరడము, టీడీపీలో చేరడం కూడా సులభం కాదు. ఆయన ఇక్కడ వైసీపీలో చేరితే ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరితే ఒక సీరియస్ ఎథికల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అది వృత్తి ధర్మం, ఇది రాజకీయంగా వాస్తవంగా సంబంధం ఉండకూడదు. కానీ ప్రజలు అలా చూడరు కదా. నిజంగా అయితే సంబంధం ఉండకూడదు, ఆయనకి ఇచ్చిన పని ఆయన చేశారు అప్పుడు. కానీ అలా ప్రజల పర్సెప్షన్ అలా బిల్డ్ కాదు. తెలుగుదేశంలో చేరినా ఈ ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. అంటే వైసీపీలో చేరితే టీడీపీ నుంచి వస్తుంది, టీడీపీలో చేరితే వైసీపీ నుంచి వస్తుంది. ఇతర ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు బహుశా ఈ సమస్య ఉండదు. ఇప్పుడు నేను ఒక్కడే చేరలేదు కదా, చాలామంది మాజీ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లో వచ్చారు. పార్టీలు పెట్టుకున్న జేపీ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. కానీ జేడీ లక్ష్మీనారాయణకు వచ్చిన ప్రొజెక్షను పాపులారిటీ వల్ల ఒక ఆయన వృత్తి ధర్మము రాజకీయ కార్యాచరణ లింక్ చేయకూడదు అనుకున్నా కూడా అది లింక్ అవుతుంది. అది ప్రజల పర్సెప్షన్. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆప్షన్ లేదు. ఆయనకు ఆప్షను లేక ఆయన మొదట్లో జనసేనకు వెళ్ళి కొంత ప్రయత్నం కూడా చేశాడు. కానీ జనసేనలో ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ ఇమడలేక ఆయన బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇంకా ఆయన ఇంకో మార్గం కూడా లేదు కదా. ఉన్నంతలో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వైసీపీ టీడీపీ పాలనలో జరిగిన లోపాలను ఆయన ఆయుధాలుగా మలుచుకోవాలి. ఈ రెండు పార్టీల ఘర్షణ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ నష్టపోయిందో చెప్పగలగాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక మార్గదర్శకం, ఒక ఫ్యూచర్ మ్యాప్ కనుక ఇవ్వగలిగితే ముఖ్యంగా యంగర్ సెక్షన్స్, రాజకీయ సంస్కృతితో విసిగెత్తిన సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇస్ ఎ లాంగ్ వే టు గో.
బట్ కూడా ఒక అటెంప్ట్, ఒక ప్రయత్నం చేస్తానన్నప్పుడు మనం దాన్ని ఆహ్వానించాలి కదా రాజకీయాల్లో. రైట్ సార్. చివరిగా పథకాల రద్దుపై రణం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అనే అర్థం చూడొచ్చు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై